నమస్తే మిత్రులారా, ఎవరైతే గురు విధంగా టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, డిఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే తప్పకుండా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ గురించి తప్పకుండా మనకు బిట్ అయితే వస్తుంది. కొన్ని ఎగ్జామ్లో 5 మార్కులు ఉండొచ్చు, కొన్ని ఎగ్జామ్లో మనము 2 మార్కులు ఉండొచ్చు, 3 మార్కులు ఉండొచ్చు. కాబట్టి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ విత్ ఇన్ టైం లోపల చేయాలంటే ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా సార్ అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. చూడండి మిత్రులారా, తప్పకుండా 100% మనం ప్యాసేజ్ చదివేటప్పుడు ఫస్ట్ ప్యాసేజ్ చదవాలన్నా రీడింగ్ కాంప్రహెన్షన్లో, తర్వాత క్వశ్చన్లు చదవాలన్నా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. కానీ సింపుల్గా టెక్నిక్ ఏం మిత్రులారంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకు ఈజీగా మనము ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. అదేవిధంగా మొదటిసారి వీడియో చూసినట్లయితే తప్పకుండా ఒకసారి లైక్ అయితే ఇవ్వండి, అదే రకంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ప్యాసేజ్లో మనకు తప్పకుండా విత్ ఇన్ టైం లోపల చేయడం అనేటువంటిది ఎలా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మొదట ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఈ రకంగా ఉంది మిత్రులారా. తర్వాత దానికి సంబంధించిన ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే మొదటగా మనం ప్యాసేజ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చేసేటప్పుడు మొదటగా చేయాల్సినటువంటి పని ఏంటి మిత్రులారంటే ఫస్ట్ క్వశ్చన్స్ అని చదవాలి. ఫస్ట్ క్వశ్చన్స్, ఓకే, ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి. తర్వాత రెండో రూల్ ఏంది మిత్రులారా అంటే ఐడెంటిఫై ద కీవర్డ్స్. అంటే ఐడెంటిఫై ద కీవర్డ్స్ అంటే క్వశ్చన్స్లో కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ చేయాలి. ఈ రెండే పనులు చేస్తే థర్డ్ ఏంది మిత్రులారంటే ప్యాసేజ్ అనేటువంటిది చదవాలి, మూడోది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి, తర్వాత ఆ క్వశ్చన్స్లో కీవర్డ్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత ప్యాసేజ్ చదివితే ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు మనం. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చారు, కానీ నేను ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నా. ద జైల్ బ్రాట్ అప్ ఏ గోట్. గోట్ అనేటువంటిది ఇక్కడ కీవర్డ్ నాకు. తర్వాత సరోజిని దేవి టైడ్ ఏ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ ఏ కిడ్స్ నెక్. ఇక్కడ రెండు ఏ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ అనేటువంటిది టు ఏ కిడ్ నెక్ అనేటువంటిది ఇక్కడ కీవర్డ్. తర్వాత సరోజిని దేవి లెఫ్ట్ ద కిడ్ నియర్ గాంధీజీ. లెఫ్ట్ ద కిడ్ నియర్ గాంధీజీ కీవర్డ్. గాంధీజీ లాఫ్డ్. లాఫ్డ్ అనేటువంటిది కీవర్డ్. సరోజిని దేవి హ్యూమర్ అనేటువంటిది కీవర్డ్ ఇక్కడ. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ చదివాను, అక్కడ ఉన్నటువంటి దాంట్లో కీవర్డ్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేశాను. అంటే సార్ క్వశ్చన్ చదివిన తర్వాత కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ఎలా అనేటువంటిది అంటే మెయిన్గా ఏ వర్డ్ను వెతికితే మనం ప్యాసేజ్ చదివేటప్పుడు ఆన్సర్ దొరుకుతుంది అనుకున్న పదాలన్నీ కూడా కీవర్డ్స్గా మనం అయితే చూడాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి మిత్రులారంటే థర్డ్ స్టెప్ ప్యాసేజ్ చదవాలి. చూడండి, ఇక్కడ ప్యాసేజ్ చదువుతున్న జాగ్రత్త వినండి, చదువుదాము. ఇట్ వాస్ ఈవినింగ్, లైట్స్ వర్ లిట్ బ్రైట్ అండ్ లైట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద జైల్ ఏరియా. గాంధీ గోట్స్ మిల్క్. ఇక్కడ చూడండి మిత్రులారా, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇక్కడ గోట్ అనేటువంటిది వచ్చింది కీవర్డ్ ఫస్ట్ క్వశ్చన్లో. ఇక్కడ గాంధీజీ డ్రాంక్ గోట్స్ మిల్క్ అనేటువంటిది ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ మనకు వచ్చినటువంటి దాంట్లో గోట్ మిల్క్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ద జైల్ ఆఫీసర్స్ లైక్డ్ గోట్స్ కాదు. దే వాంటెడ్ టు మేక్ ఇట్ ఈట్ సీడ్స్ ఆఫ్ పేపర్ కాదు. దే వాంటెడ్ టు డ్రింక్ గోట్స్ మిల్క్, వాళ్ళు తాగుదాం అనుకున్నారా కాదు. దే వాంటెడ్ టు గివ్ ద మహాత్మా గోట్స్ మిల్క్. కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ గోట్ అనేటువంటిది వచ్చింది కీవర్డ్, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే దొరికింది మనకు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సరోజిని దేవి టైడ్ ఏ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ అనేటువంటిది కీవర్డ్ అయితే మనము అక్కడ ఇచ్చేసాము. కాబట్టి నెక్స్ట్ వన్ చూసినట్లయితే సరోజిని దేవి వాంటెడ్ టు ప్లే ఏ జోక్ ఆన్ గాంధీజీ. షీ టుక్ ఏ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్. చూడండి, ప్లే ఏ జోక్ ఆన్ గాంధీజీ, టుక్ ఏ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మనం ఇక్కడ ద కిడ్ వుడ్ బి ప్రిటీ ఇట్ అనేటువంటిది లేదు. ద కిడ్ బిలాంగ్స్ టు హర్, ఇది కాదు. షీ వాంటెడ్ టు ప్లే ఏ జోక్ ఆన్ మహాత్మా, మూడోది కావచ్చు. షీ వాంటెడ్ టు ద జైల్ ఆఫీసర్ టు సీ, ఇది కూడా ఫోర్త్ వన్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇట్లారా, సెకండ్ వన్ థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి ఒక్కసారి అయితే మనము క్వశ్చన్స్ చదవాలి, కీవర్డ్ వెతుక్కోవాలి, తర్వాత ప్యాసేజ్ చదవాలి. ఈ రకంగా చేస్తే ఈజీగా మనమైతే ఆన్సర్స్ చేయవచ్చు. థర్డ్ వన్ చూసినట్లయితే సరోజిని దేవి లెఫ్ట్ ద కిడ్స్ నియర్ గాంధీజీ ఫ్రమ్ దిస్ వీ కెన్ నో దట్ అనేటువంటిది ఇచ్చారు. అయితే ఇక్కడ చూడండి, మనము దీనికి సంబంధించినటువంటిది అయితే ఇక్కడ చూడండి మన ఆప్షన్లో షీ వాస్ యాంగ్రీ విత్ ద జైలర్ ఆఫీసర్ కాదు, అసలు ఆ వర్డే రాలే.
శి వాస్ ఫౌండ్ ఆఫ్ కిడ్స్ అయితే ఇక్కడ ఉన్నారు కాబట్టి చూద్దాము. శి వాస్ స్టాబార్న్ బై నేచర్, ఇది కాదు, అసలు ఇట్లాంటి పదాలే వాడలేదు ఇక్కడ. శి వాస్ జెలసియస్, ఇది కూడా కాదు. కాబట్టి సార్ మూడోది ఏమవుతుంది మిత్రులారా అంటే ఇక్కడ శి వాస్ ఫౌండ్ ఆఫ్ కిడ్స్. అంటే మన ప్యాసేజ్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదివితే ఈజీగా అయితే అర్థమవుతుంది మనకు. గాంధీజీ లాఫ్డ్ అనేటువంటిది ఎక్కడ వచ్చింది మనకు, చివర వచ్చింది. మహాత్మా హూ లెడ్ ద హోల్ ఆఫ్ ఇండియా టుక్ అప్ ద కార్డ్బోర్డ్ పీస్ అండ్ రీడ్ ఇట్ అండ్ లాఫ్డ్ హార్ట్లీ. ఇక్కడ చూడండి, హార్ట్లీ అంటే ఏదైనా హృదయపూర్వకంగా నవ్విండు అని చెప్పడం జరుగుతుంది. ఆన్ సింగ్ సరోజిని డేవిస్ జాక్లర్ కాటా, లేకుంటే ఆన్ సింగ్ వాట్ ద జైలర్ ఆఫీసర్ డిడ్ కాదు. యాజ్ హీ వాస్ ఫౌండ్ ఆఫ్ లాఫింగ్ కాదు. యాజ్ బ్రాడ్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా కాదు. కాబట్టి ఆన్ సీయింగ్ సరోజిని డేవిస్ జాక్లర్ యాక్ట్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే హ్యూమర్ ఏంది, సింపుల్గా అక్కడ హ్యూమర్ అనే పదం ఎక్కడ కనిపించలేదు. కాసెస్ హేట్రేడ్ కాదు. తర్వాత అమ్యూజెస్ వితౌట్ హార్టింగ్ వన్స్ మైండ్, ఎవరు కూడా హర్ట్ చేయకుండా అనేటువంటిది కాబట్టి ఇది ఉండొచ్చు. హర్ట్స్ అనేటువంటిది కాదు. కాజెస్ సాడ్నెస్ గురించి కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫిఫ్త్ వన్ రెండవది. సో ఈ రకంగా మనం 1-2 సార్లు చదివితే తప్పకుండా మనకు క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే ప్యాసేజ్లో తప్పకుండా దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఎనీహౌ తప్పకుండా ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి మిత్రులారా. తర్వాత మనం ఉన్నటువంటిది కీవర్డ్ అనేటువంటిది దాంట్లో మీరు వెతకండి. దాని తర్వాత మీరు ఉండేటువంటి దాంట్లో క్వశ్చన్స్ దానికి సంబంధించిన కీవర్డ్ వెతికిన తర్వాత ప్యాసేజ్ను చదివితే 100% మనమైతే ఆన్సర్ అయితే చేయగలము. కాబట్టి ఇలాంటి బిట్స్ తప్పకుండా మనము వదిలిపెట్టామనుకోండి చాలా బాధ అనిపిస్తుంది. సో ఏమో తప్పకుండా ఇప్పటివరకు మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.